ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గురు పూజోత్సవం సందర్భంగా విజయవాడలో ఒక సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అంటే డిఎస్సి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంత సుదీర్ఘ కాలంలో 13 డిఎస్సీల ద్వారా 1,83,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను టీచర్లు నియమించడం జరిగింది అని వ్యాఖ్యానించడం జరిగింది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా 5 సంవత్సరాల కాలంలోనే తను తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా 1,28,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో 38,000 మంది నియమించడం జరిగింది. పోలీస్ శాఖలో కొంతమంది, మొత్తంగా చూసుకుంటే 5 ఏళ్ల కాలంలో 2 లక్షలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి సుదీర్ఘంగా 4 సార్లు సీఎం అయినటువంటి వ్యక్తి 1,83,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం గ్రేటా? 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి 2 లక్షలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం గ్రేటా?